ఓటీటీలో రీసెంట్గా ఒక మూవీ స్ట్రీమింగ్ అయింది. టైటిల్ వచ్చేసి సింబా. దీంట్లో రియల్ స్టోరీస్ ని బేస్ చేసుకుని ఈ స్టోరీని తీశారు. దీంట్లో ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఇచ్చారు. ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోతాడంట. సో తన హార్ట్ ని తను చనిపోయాక వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారంట. సో ఎవరికైతే ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుందో అతను కూడా లైక్ సేమ్ ఇంతకు ముందు సూసైడ్ చేసుకున్న అతను ఎలా చేసుకున్నాడో అలాగే బిహేవ్ చేస్తూ అతను కూడా ఇతనిలాగే సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. ఇది రియల్ స్టోరీ అంట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను కూడా అలాగే తీశారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి చనిపోతాడు. తన ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేస్తారు. అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే నిజంగా ఇలా జరుగుతుందా? కానీ ఇందులో రియల్ స్టోరీస్ కూడా చూపించారు కాబట్టి నమ్మాల్సిందే ఖచ్చితంగా. కానీ ఇలాంటి కేసెస్ చాలా రేర్గా అవుతాయంట. అంటే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు, ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు కొందరు భయపడిపోతూ ఉంటారు. అమ్మో నిజంగా అంటే అలా ఆర్గాన్స్ తీసుకుంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మళ్ళీ వీళ్ళకి వస్తాయా మన వాళ్ళకి అనే భయంతో ఉంటారు. బట్ ఇది చాలా రేర్ కేసెస్ అంట ఇలా జరగడము. యాజ్ ఎ టీచర్ ఈ ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? నా కాన్షియస్ లో లేకుండా కొంత టైం మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది డాక్టర్. ఈ సినిమా చూడండి, చాలా కొత్తగా ఉంది. ఇందులో మొక్కల గురించి కూడా చాలా బాగా చూపించారు. పర్యావరణాన్ని పొల్యూట్ చేయకుండా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కానీ ఎవరు పాటించరు. స్టేజ్ ముందున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి సెంటర్ డోర్ ఓపెన్ చేసే సెక్యూరిటీ వరకు ఇక్కడ ఉన్న హంతకులందరికీ a warm death. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోయేది 65%. అంటే దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేది 25 రెట్లు ఎక్కువ. థింగ్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. బట్ ఈ ప్లాంట్ నీతో పాటు పెరుగుతుంది, మనతో పాటే ఉంటుంది, మన తర్వాత కూడా ఉంటుంది. తత్పరివర్తన్ భవ, బీ ద చేంజ్ ఇన్ ద సొసైటీ. సో గైస్ చూడండి, అద్భుతంగా ఉంది. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.